హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇండియా వర్సెస్ శ్రీలంక ఇవాళ ఇన్కాన్సిక్వెన్షియల్ మ్యాచే. ఎందుకంటే ఇండియా ఫైనల్స్కి వెళ్ళింది, శ్రీలంక ఇంటికి వెళ్తోంది. ఇండియా పాకిస్తాన్తో ఫైనల్ ఆడబోతోంది. ఎందుకంటే నిన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ని 11 runs తేడాతో ఓడించింది. బంగ్లాదేశ్ చేతిలోనే మ్యాచ్ ఉంటుంది, వాళ్ళు చేతులారా పోగొట్టుకున్నారు. సో ఇట్స్ ఇండియా పాకిస్తాన్ ఫైనల్ అగైన్. బట్ ఈ మ్యాచ్లో ఇండియా ఏం టెస్ట్ చేసుకోవాలంటే బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని లోపాలు ఉన్నాయి, ఫీల్డింగ్లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి. వికెట్ అనేది కొత్తగా వచ్చే బ్యాటర్స్కి చాలా కష్టం అవుతుంది. మిడిల్ ఆర్డర్ అందరిది కూడా స్ట్రగుల్ అవుతుంది. అక్కడ కొంచెం సెట్ చేసుకుందాం అనుకుంటారు. ఎలా సెట్ చేసుకుంటారు ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ ఇండియా ఆడిన తీరు చూస్తే కనుక బ్యాటింగ్లో బీభత్సమైన ఎక్స్పెరిమెంటేషన్ చేశారు. ఒమాన్ మీద కానీ ఆ తర్వాత మన బంగ్లాదేశ్ మీద కానీ చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. బట్ బౌలింగ్లో మాత్రం దర్ ఇస్ క్రిస్టల్ క్లారిటీ. హార్దిక్ పాండ్యా స్టార్ట్ చేస్తాడు, బుమ్రా పవర్ ప్లేలో 3 overs వేస్తాడు, వరుణ్ చక్రవర్తి 1 over పవర్ ప్లేలో వేస్తాడు, 7th over కుల్దీప్ యాదవ్ వేస్తాడు, ఆ తర్వాత అక్షర్ పటేల్ వస్తాడు. వాళ్ళే వేసుకుంటూ వెళ్తుంటారు. లాస్ట్లో మళ్ళీ ఫాస్ట్ బౌలర్స్ వచ్చి బౌలింగ్ చేస్తారు. అవసరం అనుకుంటే శివం దుబే బౌలింగ్ చేస్తాడు. ఈ టెంప్లెట్ సెట్ అయిపోయింది. బట్ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఒమాన్ మీద మనం చూసాం వెన్ థింగ్స్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. పాకిస్తాన్ మీద కూడా మనం చూసాం, దూబే రాకుండా ఉంటుంటే కనుక వాళ్ళు పెద్ద స్కోర్లు కొట్టచ్చు. సో ఒక బౌలర్ ఏమన్నా ఇండియా షార్ట్గా వెళ్తుందా అని ఒక చిన్న ఆలోచన ఏమన్నా వచ్చిందా అని చూసుకోవాలి. ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎవరి ప్లేస్లో ఆ బౌలర్ ఆడతాడు? ఒకవేళ కనుక శివం దుబేని మీరు ప్యూర్గా బౌలర్గానే ట్రీట్ చేస్తున్నారు, లేదా బౌలింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి అతని దగ్గర నుంచి అంటే శివం ప్లేస్లో హర్షదీప్ ఆడతాడు. బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోతుంది, నో డౌట్స్ అబౌట్ దట్. అండ్ అఫ్ కోర్స్ శివం దుబే కూడా ఏ పొజిషన్లో వస్తున్నాడు ఇది ఇంపార్టెంట్. మొన్న మ్యాచ్లో 1 down వెళ్ళాడు. బట్ అదర్వైజ్ సూర్య, తిలక్, సంజు, ఆ తర్వాత శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఇలా ఉంటే నెంబర్ 6, నెంబర్ 7లో దుబే ఆడుతున్నాడంటే యూ మైట్ యాజ్ వెల్ గో విత్ హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్. సో అలాంటి ఆలోచన వచ్చింది అంటే కనుక శివం ప్లేస్లో ఏమన్నా హర్షదీప్ సింగ్ తీసుకొచ్చుకుంటారా జస్ట్ ఇన్ కేస్ ఇంకొంచెం బెటర్ ఇది రావడానికి అనేది ఒకటి చూసుకోవాల్సిన అంశం. రెండోది లుక్ ఎట్ ద మిడిల్ ఆర్డర్. ఎవరికి రన్స్ లేవు, సూర్యకి రన్స్ లేవు. పాకిస్తాన్ మీద రన్స్ ఉన్నాయి, అది ఎక్కడున్నాయి? నెంబర్ 3లో వచ్చినప్పుడు ఉన్నాయి. ఆ తర్వాత నెంబర్ 3లో వచ్చినప్పుడు అతను రన్స్ కొట్టలేదు, తర్వాత ఒక మ్యాచ్లో బ్యాటింగే చేయలేదు. ఆ తర్వాత నిన్న కూడా మనం చూసాం బంగ్లాదేశ్ మ్యాచ్లో మొన్న, అక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయి. సో సూర్య నీడ్స్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో కొంచెం మంచి రన్స్ వస్తే బాగుంటుంది. గిల్ పాకిస్తాన్ మీద బాగానే ఆడాడు, ఆ తర్వాత కూడా మంచి స్టార్ట్ వచ్చింది బంగ్లాదేశ్ మీద. ఇంకొంచెం బెటర్ నాక్ అనేది అతని దగ్గర నుంచి వచ్చింది అంటే కనుక ఫైనల్స్కి చాలా ప్రిపేర్డ్గా ఉంటారు. అభి ఇప్పటిదాకా ఇండియన్ టీం మెయిన్ స్టే, ఇండియన్ టీమే కాదు రీపీ వరల్డ్ ఏషియా కప్లో అతనే హైయెస్ట్ రన్ గేటర్. సో అతను కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాడు. అతను ఇవాళ కొంచెం అటు ఇటు ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు, ఫైనల్లో మాత్రం ఫెయిల్ అవ్వకూడదని కోరుకుందాం. ఎందుకంటే షాహిన్ షా అఫ్రీదీని అర్థమైంది కదా, అతను ఒక్కడే చేయగలిగాడు ఆ పని. సో యూ వాంట్ హిమ్ టు కంటిన్యూ హిస్ గుడ్ ఫామ్, యూ వాంట్ టు బీ ష్యూర్ దట్ అతను ఆ రోజు ఫామ్లో ఉంటాడని చెప్పేసి మీరు అనుకోవాలి. అండ్ మిగతా బ్యాటర్స్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా బెటర్గా టీం అనేది తయారవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, పాకిస్తాన్ మిడిల్ ఓవర్స్లో చాలా వికెట్లు కోల్పోయారు, శ్రీలంక మిడిల్ ఓవర్స్లో చాలా వికెట్లు కోల్పోయారు, బంగ్లాదేశ్ మిడిల్ ఓవర్స్లో వికెట్లు కోల్పోతూ వచ్చారు. ఇండియా కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి మిడిల్ ఓవర్స్లో. ఫార్చునేట్లీ వాళ్ళకి ఏమైంది అంటే, మీరు ఒమాన్ మీద తీసుకున్నా లేదా పాకిస్తాన్ మీద తీసుకున్నా, ఫార్చునేట్లీ వాళ్ళకి ఏమవుతూ వచ్చిందంటే ఒక స్టార్ట్ ఇన్ ద ఫస్ట్ 10 overs, ఫస్ట్ 6 overs ఫినామినల్ లెవెల్లో ఉంది. దానివల్ల ఆ ఇంపాక్ట్ ఆఫ్ లూజింగ్ వికెట్స్ అనేది పెద్దగా పడట్లేదు స్కోర్ మీద. మీరు యూఏఈ మ్యాచ్ తీసేయండి, 57 కొట్టిరేళ్ళు పక్కకు తోసేయండి. ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ పాకిస్తాన్ పక్కన తీసేయండి. తర్వాత మ్యాచ్ ఒమాన్ మీద చూసుకుంటే అభిషేక్ స్టార్ట్ ఇచ్చాడు, ఆ తర్వాత సంజు శాంసన్ వెంట ఆన్ టు ప్లే వెల్, కొంచెం స్లోగా టైం తీసుకున్నా కూడా అది కుదిరింది అక్కడ ముందుకు పోవడానికి. ఈవెన్ అగైన్స్ పాకిస్తాన్ శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ అంత మంచి స్టార్ట్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయారు ముందుగా దూసుకుంటూ. బంగ్లాదేశ్ మీద అభిషేక్ శర్మ కొట్టిన తీరు చూస్తే కనుక అన్ని వికెట్లు పడ్డా కూడా ఇండియా వాస్ స్టిల్ గోయింగ్ టు 170. సో అక్కడ అందుకే యూ వాంట్ యువర్ మిడిల్ ఆర్డర్ టు ఫైర్. మీ మిడిల్ ఆర్డర్ మెయిన్ స్టే ఎవరు? తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అట్ 4, 5, 6 అనుకుంటే నెంబర్ 3లో సూర్య ఆడాలి అనుకుంటే, అఫ్కోర్స్ సంజు శాంసన్ కూడా ఉన్నాడు. ఈ 3, 4, 5, 6, 7 వీళ్ళు ఉన్నారు అనుకుంటే కనుక వాళ్ళు అదే పొజిషన్లో బ్యాటింగ్ చేయాలి. తిలక్ అటు ఇటు పంపించేస్తా, అటు పంపిస్తే ఇటు పంపిస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఎంత లేట్గా తిలక్ వస్తాడో అంత ఎక్కువ షాట్లు ఆడడానికి ప్రయత్నం చేస్తాడు. తిలక్ అతను నంబర్ ఇవ్వండి. ఇవాళ బ్యాటింగ్ ఆర్డర్లో సూర్య at 3, తిలక్ at 4 కావాలి. ఆ తర్వాత మీరు ఏ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటారో చేసుకోండి. నా దృష్టిలో అయితే సంజు at 5 కూడా రావాలి. ఆ ఎక్స్పెరిమెంట్ కూడా చేయకూడదు. ఎందుకంటే సంజు కూడా వీళ్ళందరూ కూడా ప్రాపర్గా బ్యాటింగ్ చేయగలిగేవాళ్ళు. సంజు సరే ఉన్న పొజిషన్ షిఫ్టింగ్ వల్ల, ఆ తర్వాత అతను ఆలోచన విధానం వల్ల, ఆ సెంచరీలు కొట్టిన స్టైల్ వల్ల ఎక్కువ బ్యాక్ అండ్ క్రాస్ వెళ్ళిపోవడం, లెగ్ సైడ్ స్లాగ్ చేసే ప్రయత్నం చేయడం, గిట్టి కొట్టే ప్రయత్నం చేయడం చేస్తున్నాడు. వేర్ బాల్ కొంచెం
ఓల్డ్ అయిన తర్వాత పిచ్ 2 పేస్గా ఉన్నప్పుడు సంజుకి అది కష్టం అవుతుంది. సో సంజుని మ్యాక్సిమైజ్ చేసుకోవాలంటే హీ హెస్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 3. మరి ఆ పని చేస్తాడా సూర్య? ఎందుకంటే అతనికే రన్స్ లేవు. సో నాకు తెలిసినంత వరకు దే హ్యావ్ టు ఇవాళ ఏ బ్యాటింగ్ ఆర్డర్తో అయితే వెళ్తున్నారో ఫైనల్లో అదే బ్యాటింగ్ ఆర్డర్తో వెళ్ళాలి. అదొక్కటే ఇండియాకు ఉన్న సమస్య. శ్రీలంక విల్ ప్లే ఫర్ ప్రైడ్. వాళ్ళకి 5th బౌలర్ సమస్య ఉంది. ఆ 5th బౌలింగ్ సమస్య వాళ్ళని ముంచింది. అసలంక, శనక, కమిందు మెండిస్ వీళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు సరైన రీతిలో ఆ ఇంపాక్ట్ని ఎక్స్టెండ్ చేయలేకపోయారు. 1 బ్యాడ్ డే మన నువాన్ తుషారాకో లేకపోతే చమీరాకో వచ్చిందంటే 5th బౌలర్ ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. అండ్ T20 ఎట్లా అంటే ఇప్పుడున్న స్కోర్స్ అంతా కూడా మీరు చూడండి 160 140 లాంటి స్కోర్లు చూస్తూ ఉన్నప్పుడు 1 బ్యాడ్ ఓవర్ మొత్తం మార్చేస్తుంది మ్యాచ్ని. వాళ్ళకి అదే అయింది, బంగ్లాదేశ్ మీద అదే అయింది, పాకిస్తాన్ మీద అదే అయింది. వాళ్ళు చేజింగ్ చాలా కంఫర్టబుల్గా చేయగలిగారు. బట్ ఎప్పుడైతే టార్గెట్ సెట్ చేస్తారో కేవలం ఒక్కసారి గెలిచారు ఈ సంవత్సరంలో. సో ఆ టార్గెట్ సెట్ చేసినప్పుడు ఆ 5th బౌలింగ్ ఆప్షన్లో ఎక్కడో అక్కడ 1 బ్యాడ్ ఓవర్ వాళ్ళ మ్యాచ్ని ముంచేస్తుంది. కాబట్టి విల్ దే గో విత్ దట్ ఎక్స్ట్రా బౌలింగ్? అలా వెళ్తే బ్యాటింగ్ లేదు. మనం ఏదైతే మిడిల్ ఆర్డర్ సమస్యను మాట్లాడుకున్నామో శ్రీలంకకి ఇంకొక గట్టి సమస్య ఉంది. పతుమ్ నిశంక అండ్ అలాగే కుశాల్ మెండిస్ సరిగా ఆడలేదంటే కొలాప్స్. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ ఎంతమంది ఉన్నా కూడా కొలాప్సే. వాళ్ళిద్దరే చాలా బాగా ఆడాల్సిన అవసరం కనిపిస్తుంది. లాస్ట్ టైం అయితే కమిల్ మిషారాని కూడా వద్దనుకున్నారు వాళ్ళు. ఆ పరేరా ఉన్నాడు అక్కడ. అండ్ ఆ తర్వాత మీకు ముందు మ్యాచ్లో షానకా బాగా ఆడాడు. ఆడిన ఆ మ్యాచ్ ఓడిపోయారు. లాస్ట్ మ్యాచ్లో షానకా సరిగా ఆడలేకపోయాడు. ఆడుంటే కనుక ఇంకొంచెం బెటర్ స్కోర్ వచ్చేది పాకిస్తాన్ మీద. ఆ పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిచి ఉంటే కనుక అయిపోయేది సినిమా. ఇప్పుడు శ్రీలంక ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఫైనల్కి వచ్చేవాళ్ళు, అందరూ కూడా కంటెన్షన్లో ఉండేవాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ టీమ్ సెలెక్షన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దే రిలైడ్ ఆన్ గుడ్ బౌలింగ్. వాళ్ళు తీక్షణాన్ని తీసుకొచ్చుకున్నారు, హసరంగాన్ని తీసుకొచ్చుకున్నారు, వాళ్ళు 4 వికెట్లు తీశారు. బట్ మళ్ళీ ఎప్పుడైతే కమ్బ్యాక్ స్పెల్లో వచ్చారో ఆ 2 ఓవర్లు ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. సో 2 స్పిన్నర్లు వికెట్లు తీయడానికి రెడీగా ఉన్నారు. చమీరా అండ్ అలాగే అక్కడ తుషారా బాగానే వేయడానికి రెడీగా ఉన్నారు. బట్ ఆ తర్వాత వాళ్ళు ఎవరిని తెచ్చుకున్నా, చమిక కరుణరత్నం తెచ్చుకున్నా, దసున్ శనకా చేత బౌలింగ్ వేయించిన, అసలంకానే బౌలింగ్ వేసిన, కమిందు మెండిస్ బౌలింగ్ వేసిన ఆ పాస్ ఉన్నట్ల. అండ్ ఇండియాకి అగేన్స్ట్గా యూ వెరీ వెల్ నో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఫాస్ట్గా ఆడేందుకు ప్రయత్నం చేస్తారు. స్పిన్నర్స్ని మంచి హిటర్స్ ఉన్నారు ఇక్కడ ఇండియాలో కూడా. ఆల్దో వాళ్ళు ఫామ్లో లేకపోయినా కూడా తీక్షణాన్ని, హసరంగానే చాలా ఎక్కువగానే ఫేస్ చేశారు. వాళ్ళు ఇంకొంచెం ఇంపాక్ట్ చేద్దాం అనుకుంటారు. సో దానివల్ల శ్రీలంక విల్ హ్యావ్ టు విన్ ఫర్ ప్రైడ్ అనే ఆలోచనలు ఉంటారు. గెలిచి వెళ్దాం, సరే ఈ టోర్నమెంట్ మనకి సూపర్ 4లో డామినేట్ చేయలేకపోయాం, లీగ్ స్టేజ్లో కొట్టాం, సూపర్ 4లో సరే మాకు థింగ్స్ డిడ్ నాట్ గో అవుట్ వెల్, బట్ ఇండియాను కొట్టేసి వెళ్తాం అనే ఆలోచనతో వాళ్ళు రావచ్చు. ఇల్లుండే కదా ఫైనల్, ఇండియా కూడా ఏమైనా రెస్ట్ ఇవ్వాలా అంటే కనుక ఐ థింక్ రిథమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ రిథంలో ఉన్న వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది అనేది ఫీలింగ్. సో ఐ థింక్ దే షుడ్ గో విత్ ద సేమ్ టీమ్. ఒకటే ఏంటి అంటే ఆలోచించాలి, ఇంకొక బౌలర్ కావాలా, ఇంకొక బౌలర్ అక్కర్లేదు, ఫైనల్స్ కదా మనం ఇలాగే వెళ్తాం ఇట్లాగే పోదాం అనుకుంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఆ ఒక్క ఆస్పెక్టే వాళ్ళు చూడబుద్ధి అవుతుంది. ఇండియా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఏ విధంగా ఎక్స్పెరిమెంట్, ఐ థింక్ బౌలింగ్లో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అక్షర్ పటేల్ని పవర్ ప్లేలో వేయించవచ్చు. వరుణ్ పవర్ ప్లేలో పాపం ఇబ్బంది పడుతున్నాడు, మిడిల్ ఓవర్స్ వచ్చి మళ్ళీ బాగా కవర్ చేస్తున్నాడు. సో ప్రాబ్లీ బౌల్ అక్షర్ అండ్ పవర్ ప్లే అండ్ వాళ్ళు ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంటి అని చెప్పి. ఆన్ ది అదర్ హ్యాండ్ శ్రీలంక పాతుమ్ నిశంక అలాగే కుశాల్ మెండిస్ ప్రాబబ్లీ వాళ్ళు కొంచెం కమిందు మెండిస్ని కొంచెం టాప్ ఆర్డర్లో పంపించి ఏమన్నా ప్లాన్ చేయాలా, ఎందుకంటే లాస్ట్లో ఫినిషింగ్కి హెల్ప్ అవుతుంది ఒకవేళ కనుక పరేరా లాంటి వాళ్ళు, సనకా లాంటి వాళ్ళు ఉంటే. సో కమిందు మెండిస్ కొంచెం హోల్డింగ్ ఇన్నింగ్స్ లాంటి ఆడే ప్రయత్నం చేస్తాడని చూస్తారు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో పెద్దగా ఒరిగేది లేదు, పోయేది ఏమీ లేదు. ఇండియా ఎట్లా సన్నద్ధం అవుతుందని మాత్రమే మాట్లాడుకోవాలి. ఎస్, వెస్టిండీస్ స్క్వాడ్ వచ్చింది, చేద్దాం, వీడియోలు చేద్దాం, శ్రేయస్ గారి గురించి వీడియోలు చేద్దాం, టైం ఉంది, ఏషియా కప్ ముగించేద్దాం, ఆ తర్వాత దాని మీద కూర్చుందాం.